బ్రేకింగ్ న్యూస్ బహ్రెయిన్లో అల్లర్లు చెలరేగాయి. ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లోని షియా ప్రభావిత ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఖమేనీ మృతికి సంతాపంగా ఇరాన్పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఇరాన్ జెండాలను ప్రదర్శిస్తూ అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బహ్రెయిన్ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో ఇరాన్కు అనుకూలంగా పోస్టులు పెట్టిన వారిని, అల్లర్లకు ప్రేరేపించిన వారిని ప్రభుత్వం రాజద్రోహం కింద అరెస్టు చేస్తుంది. బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. అమెరికా స్థావరాలు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. అటు అమెరికా ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తుంది. అమెరికా సైన్యం టార్గెట్ గా ఇరాన్ వారుంటున్న హోటళ్లపై దాడులకు తెగబడుతుంది. సోమవారం కువైట్లోని అమెరికా ఎంబసీపై దాడికి పాల్పడిన ఇరాన్ తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని యుఎస్ ఎంబసీపై విరుచుకుపడింది. ఇరాన్ బాంబు దాడితో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. మిస్సైల్ దాడిలో ఎంబసీ భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు సౌదీ ప్రకటించింది. దాడి సమయంలో ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది. తాజా దాడి నేపథ్యంలో జెడ్డా, దహ్రాన్, రియాద్లో ఉంటున్న అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఆర్మీ టార్గెట్ గా ఇరాన్ దాడులకు దిగుతుంది. దుబాయ్లో అమెరికా సైన్యం బస చేసిన హోటల్పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. షాహైద్ 136 డ్రోన్తో అటాక్ చేసింది. ఈ ఘటనలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఇజ్రాయిల్లోని ఎర్బిల్లో సైనికులు ఉంటున్న హోటల్ లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ దాడికి దిగింది. शमशेर भाई और भी है अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर Oh my God, here they come. That's right in the center. Another one. And another. అటు అమెరికా సైతం ఇరాన్ పై దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇప్పటికే పలు స్థావరాలను ధ్వంసం చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ క్షిపణులను సైతం నామరూపాలు లేకుండా చేసినట్లు చెప్పింది. ఇరాన్ షిప్పులపైన అమెరికా కొరడా చులిపించింది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ లో ఉన్న ఆ దేశ నౌకలను ధ్వంసం చేసింది. 2 రోజుల క్రితం వరకు ఆ ప్రాంతంలో ఇరాన్కు చెందిన 11 షిప్పులు ఉండగా వాటన్నింటినీ నాశనం చేసినట్లు యుఎస్ ప్రకటించింది. షిప్పుల ధ్వంసానికి సంబంధించి ఫుటేజ్ రిలీజ్ చేసింది. Oh my God, here they come. That's right in the center. Another one. And another.
అమెరికా ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. ఖమేనీ మరణం తర్వాత తీవ్ర స్థాయిలో ఇరాన్ ప్రతిఘటిస్తుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతుంది. అటు ఇరాన్కు మద్దతుగా మిలిటెంట్ గ్రూపులు రంగంలోకి దిగిపోయి ఇజ్రాయెల్, అరబ్ దేశాలను టార్గెట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, రష్యాలు ఇరాన్కు మద్దతుగా ప్రత్యక్ష యుద్ధంలోకి వస్తాయా అన్న చర్చ జరుగుతుంది. అదే జరిగితే ప్రస్తుత పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. భౌగోళిక ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతుగా నిలుస్తుండడం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమేనని అగ్నికి ఆద్యం పోస్తుందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల వేళ చైనా, రష్యా ఇరాన్కు బహిరంగంగా మద్దతుగా నిలుస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానికి దారితీసిన దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు అక్రమం, సార్వభౌమాధికార ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరాన్కు అండగా నిలిచాయి. మరోపక్క ఇరాన్కు రష్యా ఆయుధాలు సరఫరా చేస్తుంది. దాంతో సైనిక పరంగా అమెరికాను ఎదుర్కోవడానికి ఇరాన్కు ఇది అత్యంత కీలకంగా మారుతుంది. ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యంపై ఆగ్రహంతో ఉన్న రష్యా ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటుందా, ఇరాన్కు మద్దతుగా ఒకవేళ ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతుందా అన్న ప్రశ్నలను వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే చైనా సైతం అదే బాటలో నిలిచే అవకాశాలున్నాయి. దాంతో ముందు ముందు ఏం జరగబోతుందన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీస్తారు. ఆ విషయాన్ని పక్కన పెడితే చైనా, రష్యా భౌగోళిక, రాజకీయ పోటీ కారణం అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ వైపు ఉంటాయన్నది నిస్సందేహం. ఇరాన్కు మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూపులు హిజ్బుల్లా, హౌతీలు ఇప్పటికే ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై తమ వంతు దాడులు ముమ్మరం చేశాయి. ఇరాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి చైనా నుండి CM-302 యాంటీ షిప్ క్షిపణులను, రష్యా నుండి వెర్భా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి ఇప్పటికే చర్చలు జరిపింది. చైనా ప్రస్తుతం ఇరాన్ నుంచి సుమారు 80% చమురును కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా మద్దతిస్తుంది. రష్యా కూడా ఆంక్షలను అధిగమించడానికి ఇరాన్తో కలిసి రవాణా కారిడార్లను అభివృద్ధి చేస్తుంది. అయితే ఇరాన్కు బలమైన మద్దతు ఇస్తున్నప్పటికీ అమెరికాతో నేరుగా యుద్ధానికి దిగడానికి చైనా, రష్యాలు వెనుకాడుతున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.